బాక్సాఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు పర్వాలేదనిపించే కలెక్షన్లను సాధించిన సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఉండగా రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర గ్రోత్ ను చూపెడుతుందేమోనని అనుకున్నప్పటికీ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలపై ఇంపాక్ట్ అయితే పడగా కలెక్షన్ల పరంగా రెండవ రోజు కూడా సినిమా అండర్ పర్ఫార్మ్ చేసింది బాక్సాఫీస్ దగ్గర. మొత్తం మీద కేవలం 27,000 రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను ఆన్లైన్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా ఆఫ్లైన్ లో కూడా పెద్దగా జోరును చూపించలేకపోయింది. దాంతో రెండవ రోజు 1.3 కోట్ల నుండి 1.5 కోట్ల రేంజ్ లోనైనా షేర్ అందుకుంటుంది అనుకున్న మొత్తం మీద సినిమా 1.26 కోట్ల రేంజ్ లో షేర్ ను మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో సాధించింది. వరల్డ్ వైడ్ గా 1.43 కోట్ల రేంజ్ లో షేర్ ను 2.7 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ గా 2 రోజులు పూర్తయిన తర్వాత ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాంలో 1.32 కోట్లు, సీడెడ్ లో 52 లక్షలు, ఆంధ్రాలో 1.61 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 3.45 కోట్ల దాకా షేర్ ను 6.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 25 లక్షలు, ఓవర్సీస్ లో 40 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 4.10 కోట్ల దాకా షేర్ ను 7.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లో కేవలం 19% వరకు మాత్రమే రికవరీని సాధించగా మరో 17.93 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజు సండే అడ్వాంటేజ్ ఉండటంతో ఎలాంటి కలెక్షన్ ను సినిమా సాధించగలుగుతుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.